దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క రాత్రి కాలంలో దేవుని యొక్క కల్వరి రక్తంలో కడుగబడిన మనమందరము ఆయన యొక్క సముఖంలో చేరి ఆయన్ను స్తుతించడము ఆయన ప్రణాళిక ఉన్నది. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాబద్ధుడనై ఉన్నాను. చేరవచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఈ యొక్క మహిమ కలిగిన ఘనమైన ఉన్నతమైన పరిచర్య జరిగిస్తూ ఉన్న దైవ సేవకులు రమేష్ గారికి, అమ్మగారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ రాత్రి కాలంలో కొద్ది నిమిషాలు దేవుడు మనందరితో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉండగా పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, అవి చెడ్డవారిని మంచివారిని చూచుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను గారు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, అవి మంచివారిని చెడ్డవారిని అవి చూచుచుండెను. నీవు మంచివాడివైనా చెడ్డవాడివైనా, నీవు అందగాడివైనా అందము లేకపోయినా, నీకు జ్ఞానమున్నా జ్ఞానం లేకపోయినా, నీకు ఆస్తి ఉన్నా ఆస్తి లేకపోయినా, ఏమున్నా లేకున్నా నీ జీవితంలో దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలంలో మనల్ని చెడ్డవాళ్ళు ఎవరయ్యా అంటే గబగబా చెప్తాం. అవునా కదా? చెడ్డోళ్ళు ఎవరయ్యా అంటే ఏమని చెబుతారు? అయా తాగుబోతుళ్ళు చెడ్డోళ్ళు, లోక సంబంధంగా లోకాశల్లో బ్రతికే వాళ్ళు చెడ్డోళ్ళు, దేవునికి విధేయత లేకుండా నా యొక్క ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు చెడ్డవాళ్ళు అంటాం. అయితే మరి మంచోళ్ళు ఎవరు? అవునా కదా? దేవుడు ఇద్దరిని చూస్తూ ఉన్నాడంట. దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, చెడ్డవారిని మంచివారిని ఆయన కన్నులు చూస్తున్నాయని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి మంచోళ్ళు అంటే ఎవరు చెప్పండి అమ్మా? మంచోళ్ళు ఎవరు? మీరు మంచోళ్ళు కాదా? కాదా? అవునా? అవునా? చెడ్డోళ్ళ మంచోళ్ళ? మీరు చెడ్డోళ్ళు అంటే లోకంలో ఎందరినో చెప్తాం. మరి మంచి వాళ్ళు అనడానికి ఒకే ఒక ఆధారం ఏంటయ్యా అంటే, ఆయన ఎదుట ఆయన ప్రజలమై ఉన్న మనము మంచివారిగా ఉండాలంటే ఆయన వాక్య ప్రకారము బ్రతికితేనే మంచివారము, ఆయన ఆజ్ఞకు లోబడితేనే మనము మంచివారము, ఆయన యొక్క మాటకు విధేయత చూపిస్తేనే మనము మంచివారము. మనము మంచివారం అనిపించుకోవడానికి, మనుషుల దృష్టిలో మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మనుషుల దృష్టిలో మంచి అనిపించుకోవడానికి ఏ పని చేయడానికైనా వాళ్ళు నష్టపోయేనా ఇష్టపడుతున్నారు. అవునా కదా? భార్యకు భర్త మంచివాడిగా ఉండాలంటే తనకిష్టం లేని దాన్ని ఏది చేయకూడదు. భర్త తన భార్యకు ఇష్టమైన వ్యక్తిగా ఉండాలంటే తన ఇష్టాన్నైనా చంపుకొని ఎదుట వ్యక్తి కొరకు బ్రతికేలా ఉండాలి. అప్పుడు ఎదుట వ్యక్తి ఏమంటాడంటే,
మా ఆయన మంచివాడు, మా యామ మంచిది. బిడ్డలు వారి విషయంలో, వారి జీవితంలో ఒకనొక సమయం వచ్చినప్పుడు, చదువుకునే సమయంలో వారికి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులకు ఇష్టమైన బిడ్డలుగా ఎప్పుడు ఉంటారయ్యా అంటే, అరే నీవు తీసుకునే కోర్సు మంచిది కాదు, నీవు తీసుకునే గ్రూప్ మంచిది కాదు, నేను చెప్పేది మంచిది, దాన్ని చెయ్యి అన్నప్పుడు తనకిష్టం లేకపోయినా సరే దాన్ని చేసినప్పుడు తల్లిదండ్రులకు మంచోడు అవుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాలంలో దేవుడంట ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడంట, ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడంట. అయ్యగారు, దేవుడు అందరినీ చూస్తుండగా మరి మేము కూడా సీరియల్ సినిమాలు చూడవచ్చా? వాస్తవం కాదా? లోకంలో ఉన్న పాపము చూడొచ్చా అనంటే దేవుడు ప్రతిదాన్ని చూశాడు. ఎక్కడ పాపంలో పడిపోయినట్లు ఎక్కడా లేదు. దేవుడు ప్రతిదాన్ని చూశాడు. తన జీవితంలో నాలో పాపం ఉన్నదని రూపింపగలిగిన వాడు, లేకపోతే చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడే అన్నాడు. అదే మనం అనగలమా? అంటారా? అనగలవా? అంటే కానీ మనము దినదినము ఏదో ఒక విషయంలో పడిపోతూనే ఉన్నాం. దినదినము ఏదో ఒక సమయంలో మనము చెడ్డవారము అనిపించుకోవడానికి పెద్ద పెద్ద పాపాలు చేస్తే కాదు, చిన్న అబద్ధం ఆడితే చెడ్డలం కాదా? అయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనము చేసే ప్రతిదాన్ని చూస్తున్నాడు. ఆయన మనము చేసే న్యాయాన్ని చూస్తూ ఉన్నాడు, మనము చేసే అన్యాయాన్ని చూస్తూ ఉన్నాడు, మనము చేసే ప్రార్థన చూస్తూ ఉన్నాడు, మనము చేసే పాపము చూస్తూ ఉన్నాడు. అంతేకాకుండా మనను దేవుడు ఏంటో తెలుసా? ప్రతి మానవుని యొక్క ఆశ, ఆలోచన, తపన ఏంటయ్యా అంటే, నేను చేసే మంచి చూడాలి. ప్రజలందరూ కొంచెం ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ని ప్రతి ఒక్కరు చూడాలని ఆశపడతాం. కానీ అదే మానవుడు ఏం కోరుకుంటాడో తెలుసా? నేను చేసే పాపం చూడకుండా ఉండే బాగు, నేను చేసే అన్యాయం చూడకుండా ఉండే బాగు, నేను నడిచే తప్పుడు త్రోవలో ఎవరు చూడకుండా ఉంటే బాగని అదే మానవుడు అనుకుంటాడు. అదే మానవుడు ఇంకేమనుకుంటాడయ్యా అంటే, నేను చేసే ప్రతి చిన్న పని మంచిదైతే అది చూడాలి అనుకుంటాడు. అయితే ఈ రాత్రి కాలంలో ఆయన కొందరిని చూశాడు. వారి జీవితంలో ఏం జరిగిందో 2-3 విషయాలు తెలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశపడుతూ ఉన్న పరిశుద్ధ గ్రంథము నుండి, వాక్యములో నుండి చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేడు ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవుడు ఏం చూస్తున్నాడంట? నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్న నా ప్రజలు ఇశ్రాయేలీల యొక్క బాధను చూస్తూ ఉన్నాడంట. ప్రియ సహోదరి సహోదరులారా, ఐగుప్తులో తన ప్రజలు ఎలా ఉన్నారంటే బాధలో ఉన్నారు. ఎలా ఉన్నారు? బాధలో ఉన్నారు. వాళ్ళు ఎంతో వేదన చెందుతూ ఉన్నారు, ఎంతో కన్నీరు గారుస్తూ ఉన్నారు, ఎంతగానో దుఃఖానికి గురి అవుతూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే, ఆ రాజ్యాన్ని పరిపాలించే పాలకులై ఉన్న ఫరోలు వారిని అంతగా శ్రమ పెడుతున్నారు. అయితే దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా ఖచ్చితంగా చూశానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యం వింటూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, బాధ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాధ లేని వాళ్ళు ప్రతి ఒక్కరిని ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంది. ఇంకో మా సంఘం నుంచి వచ్చిన పొట్టోళ్ళ బాధ ఏంటంటే, ఈ రాత్రి ప్రార్థనకు మమ్మల్ని దేశపోతారా దేశపోరా
అనే బాధ. వాళ్ళ తపన, ఆరాటము, వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఉన్నత స్థితికి పోవడానికో లేకపోతే గొప్ప గొప్ప శ్రమలో కాదు. వారి బాధ అంతా ఏంది? ఈ రాత్రి మమ్మోళ్ళు వెళ్తే కొత్తపాలెము ప్రార్థనకు తీసుకుపోతారా? తీసుకుపోతారా. అంతేకాకుండా యవన బిడ్డలు నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఆ యొక్క బిడ్డల యొక్క బాధ అంతా ఏంటో తెలుసా? నా తల్లిదండ్రులు వేల రూపాయలు, లక్షల రూపాయలు కట్టి చదివిస్తున్నారు, పాస్ అవుతాను, పాస్ అవ్వను అనే బాధ. అంతేకాకుండా భార్య భర్తలుగా ఉన్న వారి జీవితంలో వారి బాధ ఏంటయ్యా అంటే నా కుటుంబాన్ని సక్రంగా నిర్వర్తించుకోగలనా లేనా అనే బాధ. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల బాధ ఏంటయ్యా అంటే నా బిడ్డలు పెంచి పెద్ద చేశాను కదా, నా బిడ్డలు వృద్ధాప్యంలో మంచిగా చూస్తారో చూడరో అనే బాధ. ప్రతి మానవుడిని ఏదో ఒక బాధ వెంటాడుతూనే ఉంది. ప్రతి మానవుడిని ఏదో ఒక బాధ అలుముకొని దుఃఖానికి గురి చేస్తూనే ఉంది. ఈ రాత్రి కాలంలో వాక్యం ఉంటే ఉన్న దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఇశ్రాయేలీల బాధ, మన పితరుల ఉన్న బాధను చూసిన దేవుడు ఈ రాత్రి కాలం నీ బాధను కూడా చూస్తూ ఉన్నాడు. ఆరోగ్యం లేదనే బాధ, అప్పులనే బాధ, లేకపోతే జీవితంలో రాణించబడలేదనే బాధ, లేకపోతే చదువుతున్న చదువులో, చేస్తూ ఉన్న పనిలో, చేస్తూ ఉన్న ఉద్యోగంలో నీవు ఉన్నత స్థితికి వెళ్ళలేనేమో, నా బ్రతుకెలా, నా జీవితం ఎలా అనే బాధలో ఉన్నావా? ఏ బాధలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా ఈ రాత్రి కాలంలో దేవుడు అంటూ ఉన్నాడు ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల బాధను చూసిన దేవుడు ఈ రాత్రి నీ బాధను కూడా చూస్తున్నాడు. ఇశ్రాయేలీల యొక్క బాధను చూసిన దేవుడు చేస్తున్న వ్యవసాయంలో మంచిగా రాణిస్తానో రాణించలేను, ఎన్నో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టా, ఇప్పటికే సరైన రాబడి వస్తుందో రాదు అనే బాధతో బాధపడుతున్నావేమో. ప్రియ దైవ జనాంగమ దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలీల బాధను చూసిన దేవుడు, మన పితరుల బాధను చూసిన దేవుడు, ఆ బాధల నుండి విడిపించిన దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా విడిపించును గాక. ఈ రాత్రి నిన్ను కూడా దర్శించును గాక. ఈ రాత్రి నీవు ఏ బాధలో ఉన్నావో, అప్పులనే బాధలో ఉంటే ఆ అప్పులనే బాధ యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ జీవితంలో నీవు చేస్తున్న పనిలో ఉన్నత స్థితిని చూస్తానో చూడమో అని వేదనలో ఉన్నావేమో, లేకపోతే నీవు చేస్తూ ఉన్న పనిలో యజమాని ఎదుట నమ్మకంగా ఉంటానో ఉండను అనే బాధలో ఉన్నావేమో. ఆ బాధంతా దేవుడు తీసివేయును గాక. ఈ రాత్రి ఆ బాధ నుండి ఆనాడు మన ప్రజలయున్న, మన పితరులయున్న ఇశ్రాయేలీలను విడిపించిన దేవుడు ఈ రాత్రి నీ బాధల నుండి కూడా విడిపించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎవరిని చూస్తున్నాడంటే బాధలో ఉన్న వారిని చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియాంక, నీ వయసును బట్టి నీవు ఏ బాధలో ఉన్నావో, నీ కుటుంబాన్ని బట్టి ఏ యొక్క వేదనలో కుమిలిపోతున్నావో, నీకున్న అక్కర్ను బట్టి నా అక్కరు ఎవరు తీరుస్తారా అనే బాధలో ఉన్నావేమో, లేకపోతే ఎన్నున్నా కానీ ఆరోగ్యం లేక అనారోగ్యంతో బాధపడుతున్నావా, రోగాలు వెంటాడి జీవితంలో నెమ్మది లేక అల్లాడిపోతూ బాధపడుతున్నావా, తినక ముందు ఒక టాబ్లెట్, తిన్నాక ఒక టాబ్లెట్, మధ్యలో ఒక టాబ్లెట్ వేసుకొని అల్లాడిపోతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ బాధలో ఉన్నా ఈ రాత్రి కాలంలో దేవుడు చూస్తున్నాడు. దానిలో నుండి నిన్ను తప్పక విడిపించును గాక, తప్పక జయము పొందుదువు గాక. దేవుడే తన ప్రజలను విడిపించిన దేవుడు, తన ప్రజలను చూసిన దేవుడు, తన ప్రజలను రక్షించిన దేవుడు, తన ప్రజలను ఆశ్రయపురానికి నడిపించిన దేవుడు, కానానుకు చేర్చిన దేవుడు నిన్ను కూడా ఉన్నత స్థితిలో ఉంచును గాక. నిన్ను కూడా ఆయన కోరుకున్న మార్గంలో నడిపించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలీయుల బాధను చూశాడు, నీ బాధను కూడా చూస్తున్నాడు. అయితే
నువ్వేం చేయాలయ్యా అంటే ఆ కింద వచనాన్ని చదువుదామా. ఆ కింద వచనం కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు ఎవరు? దేవుడే దిగి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ బాధను బట్టి నీ వారు రాకపోవచ్చు, నీకున్న కష్టాన్ని బట్టి నీ రక్త సంబంధికులు రాకపోవచ్చు, నీవు చేస్తూ ఉన్న నీకు కలిగి ఉన్న ఆటంకాన్ని శ్రమను బట్టి నానుకున్న వారు నిన్ను త్రోసివేయవచ్చు. అయితే ఈ రాత్రి కాలంలో నేను ప్రకటిస్తూ ఉన్న సజీవుడై ఉన్న దేవుడు, నేను ఆరాధిస్తూ ఉన్న నిత్యుడగు తండ్రి, ఆయనే నీ పరిస్థితిని చూసి దిగి వచ్చును గాక. ఆయన దిగి వచ్చి నీ బాధలో నుండి విడిపిస్తాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, అవి మంచి వారిని చెడ్డవారిని చూచును. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ యెషయా గ్రంథము, క్షమించండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నామా. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించితిని. దేవునికి స్తోత్రం. ఒకటేమో బాధను చూస్తున్నాడు దేవుడు, రెండవది ఏం చూస్తున్నాడు తెలుసా? కన్నీటిని చూస్తున్నాడు. హిజ్కియా కన్నీటిని చూశాడు. తన యొక్క కుమారుడు, తన యొక్క ఆ యొక్క హిజ్కియా ప్రవక్త ఉన్న ఆ ప్రవక్త హిజ్కియా యొద్దకు పోయి, అయ్యా నీవు ఇక బ్రతకము, నీవు మరణము చూన్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీవు జాగ్రత్త, నీ బ్రతుకును సరి చేసుకో, నీవెక్కడ దేవునికి ఆయాసంగా బ్రతికావో, ఎక్కడ దేవునికి దుఃఖాన్ని తెచ్చావో, ఎక్కడ దేవుని నామాన్ని అవమానపరిచావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. దేవుడు నాకు చెప్పిన వాక్యేంటో తెలుసా? దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్న ప్రవక్త వచ్చి నీవుగా మరణమవుచు ఉన్నావు అనగానే హిజ్కియా గోడ తట్టు తిరిగంట, అయ్యా నేనెలా బ్రతికాను, నేనెలా జీవించాను, నేనెలా ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అంటూ ఉన్నాడు. రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకో. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడంట. ఈ రాత్రి కాలంలో దేవుడు మన కన్నీటిని కూడా చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో, మన బ్రతుకు దినాల్లో దేనికి లేని విలువ దేనికి ఉందో తెలుసా? కన్నీటికి ఉంది. అవునా కదా? కన్నీటికి చాలా విలువ ఉంది. నూతనంగా వివాహమైన
తన కుమార్తె తన జీవితంలో తన కుటుంబంలో, అమ్మా నాకు కుటుంబంలో సరిగ్గా జరగట్లేదు అని 2 కన్నీళ్ళు బొట్లు రాసేసింది అనుకో, కావలసినవన్నీ వేసి పంపిస్తారు. ఎన్నిసార్లు వేసి పంపిస్తారు? ఒక్కసారి, 2 సార్లు. 3వసారి ఏమంటారో తెలుసా? అమ్మా నా పరిస్థితి కూడా, మా పరిస్థితి కూడా, నాన్న కూడా పనికిపోతారు, మా జీవితమే అస్తవ్యస్తంగా ఉందని అంటారు. 3వసారి కన్నీరు గార్చావనుకో, తల్లిదండ్రులే, నవమాసాలు మోసిన వారే, నిన్ను అన్ని విషయాల్లో ప్రేమించేవారే, నిన్ను అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవాలనుకునే వాళ్ళే, తల్లిదండ్రులు సైతము కన్నీటికి విలువ లేనది ఎప్పుడో తెలుసా? 3వసారి. అయితే నేను ఆరాధిస్తున్న దేవుడు, నీవు స్తుతిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? నీవు అనుక్షణము 365 రోజులు ఏ ఒక్క రోజు దేవుని మందిరంలో కన్నీరు గార్చినా, నీ కుటుంబంలో నీకు జరుగుతున్న అవమానాన్ని బట్టి, రోగాన్ని బట్టి, నిందను బట్టి, నీకున్న బాధను బట్టి ప్రతిరోజు కన్నీరు గార్చినా నా దేవుడు సమాధానాన్ని ఇస్తాడు, నా దేవుడు జవాబునిస్తాడు, నా దేవుడు నీకు కావలసిన ప్రతిదాన్ని ఇచ్చే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరి కాడేడుస్తున్నా? నీ కన్నీటిని ఎవరి కాడ ఉపయోగిస్తున్నా? సజీవుడై ఉన్న దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, మన మొరలు ఆలకించి అంగీకరించి మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు వైపా? లేకపోతే నీకున్న బాధను బట్టో, నీకున్న సమస్యను బట్టో రాజకీయ నాయకుల కాడ, లేకపోతే నా బంధువులకు కొద్దిగా తినడానికి ఉండడానికి ఉంది, వాళ్ళ కాడికి పోతే కొద్దిగా మేలు జరిగిందని వాళ్ళ కాడ కన్నీరు గారుస్తున్నావా? ఎవరి కాడ కన్నీరు గారుస్తున్నా? దేవుని వాక్యం వింటూ ఉన్నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్నీటికి చాలా విలువ ఉంది. అయితే ఆ కన్నీరు ఎక్కడ గారుస్తున్నావు? నీకు నీ కన్నీటికి చాలా వాల్యూ ఉంది. అయితే ఆ యొక్క వాల్యూ తెలిసిన వారి యొక్క కన్నీరు గారుస్తున్నావా? లేకపోతే నీ కన్నీటికి విలువ లేని రాజకీయ నాయకుల కాడ, లోక సంబంధమైన రక్త సంబంధికుల కాడ, బంధువుల కాడ, నానుకున్న వారి కాడ, లేకపోతే స్నేహితుల కాడ, ఎక్కడ నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ కలిగిన బాధ ఏదైనా కావచ్చు, నీ రోగం ఏదైనా కావచ్చు, ఎక్కడ కన్నీరు గారుస్తున్నావు? హిజ్కియా కన్నీటిని దేవుడు చూశాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్నీటిని ఎందుకు చూడలా దేవుడు? నీకెందుకు సమాధానం ఇవ్వడు? నీకెందుకు జవాబునివ్వడు? హిజ్కియా అంట ఆ యొక్క ప్రవక్త ఆ యొక్క రాజనగరులో నుండి నడిమిసాలకు పోకతలకే మరలా ఏమన్నాడంటే, ఆమోజు కుమారుడై ఉన్న యెషయాతో ఏమంటూ ఉన్నాడయ్యా అంటే, ప్రవక్తతో మరలా హిజ్కియా ఎదుకు వెళ్ళాడు. తన కన్నీటిని చూశానని చెప్పు. ఏం చూశాడంట దేవుడు? తన కన్నీటిని చూశానని చెప్పు. తన ప్రార్థన ఆలకించానని చెప్పు. తను ఇంతగా బాధలు చెందుతున్నాడు కదా, ఎంతగా బాధపడుతున్నాడు కదా, ఇంతగా కుమిలిపోతున్నాడు కదా, ఏదో తెలుసో తెలియకో ఒకేసారి అజ్ఞానంగా ప్రవర్తించాడేమో. అయితే నేను ఆయన కన్నీటిని చూశాను. ఆయన ఏమంటూ ఉన్నాడంటే, హిజ్కియా యథార్థంగా ప్రవర్తించానంటున్నాడు, సత్యాన్ని అనుసరించానంటున్నాడు. మనం అనగలమా? మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ కాడికి నాకు ఇయ్యయ్యా, నాకు ఇయ్యయ్యా, నా బాధిదయ్యా అంటావు, కానీ ప్రభువా ఇదిగో ఈ వాక్య ప్రకారం బ్రతుకుతున్నా, నాకెందుకు చెయ్యవు? ఈ వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నా, వాక్యానికి లోబడుతూ ఉన్నా, నా దైవ సేవకుడు ఏదైతే చెప్తాడో, నా దైవ సేవకుడు యొక్క మాటే నేను వేదంగా పాటిస్తూ ఉన్నా, నాకెందుకు చెయ్యవు అని హిజ్కియాలా అడగగలవా? ప్రియ సహోదరి సహోదరుడా, హిజ్కియా కన్నీటిని చూశాడు. బైబిల్లో అతి త్వరగా పరమునకు చేర్చబడిన ప్రార్థన ఏదైనా ఉన్నదంటే ఏ ప్రార్థన తెలుసా? హిజ్కియా ప్రార్థన. అతి త్వరగా సమాధానం వచ్చిన ప్రార్థనకు జవాబు
వచ్చిందో రాలేదో కానీ ఈయన ప్రవక్త కాదు, సేవకుడా, దేవుని మందిరంలో పరిచారకుడా, లేకపోతే దేవుని యొక్క మందసాన్ని మోసే లేవీయుడా? కాదు, ఒక రాజు ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించిన? రాజు కన్నీటిని చూసిన దేవుడు ఈ రాత్రి నీ కన్నీటిని కూడా చూస్తున్నాడు. ప్రియాంక, నీ జీవితంలో నువ్వు దేని విషయంలో కన్నీరు గారుస్తున్నావు? కన్నీరు కార్చే నీవు, నీ కన్నీటికి చాలా విలువ ఉంది. ఎక్కడ కన్నీరు గారుస్తున్నావు? హిజ్కియా, నీవు మరణమవుతూ ఉన్నావు అనగానే ఒక్కసారి తనకున్న బలాన్ని బట్టో, తనకున్న ధనాన్ని బట్టో, తనకున్న ఆ యొక్క సైన్యాన్ని బట్టో, నాకేంటి, నేను పక్క రాజ్యానికి పోయి వైద్యం చేయించుకొని వస్తా, నాకేంటి, నాకెంతమంది సైన్యం ఉన్నారు, ఏంటి అని అనుకోలేదు. కానీ ఏం చేశాడయ్యా అంటే గోడ తట్టు తిప్పుకొని తన ముఖాన్ని ప్రార్థన చేశాడు, కన్నీరు గార్చాడు. మనకు కలిగిన శ్రమలో మనకు మొట్టమొదటిగా గుర్తు రావాల్సిందేంటో తెలుసా? ఏదైనా శోధన ఎదురైతే, ఏదైనా బాధ కలిగితే, ఏదైనా రోగం వస్తే, ఏదైనా అవమానం ఎదురైతే నీకు మొట్టమొదటిగా గుర్తు రావాల్సింది సజీవుడైన దేవుడు. నిత్యము వేవేల దూతలతో స్తుతింపబడుచు ఆరాధించబడుతూ కూడా దేవుడు మానవాళి చేయు ప్రార్థన ఆలకించే దేవుడు. నీవు తండ్రి అని పిలవగానే నీ ప్రార్థనకు జవాబు వచ్చింది. నీ కన్నీటిని దేవుడు చూస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్నీరు దేని విషయంలో కారుస్తున్నావు? ఎవరి కాడ కారుస్తున్నావు? హిజ్కియా అయితే దేవుని ఎదుటి కార్చాడు, సమాధానాన్ని పొందుకున్నాడు. హిజ్కియా కన్నీటిని చూస్తున్న దేవుడు ఈ రాత్రి నీ కన్నీటిని కూడా ఎందుకు చూడు? ఈ రాత్రి నీ యొక్క బాధను కూడా ఎందుకు చూడు? నీ యొక్క వేదన కూడా ఎందుకు చూడు? చూస్తాడు. అయితే నువ్వు ఎవరి యొద్ద ప్రార్థించాలో, ఎవరి యొద్ద కన్నీరు గార్చాలో అది అర్థం కాక ఎవరెవరినో ఆశ్రయిస్తున్నావు, ఎవరెవరినో నమ్ముకుంటున్నావు, ఎవరెవరినో వాళ్ళు నాకు సహాయం చేస్తారు, వీళ్ళు నాకు సహాయం చేస్తారు, వారితో నేను నా ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకోగలను అనుకుంటున్నావు. కానీ సజీవుడై ఉన్న దేవుడు, సహాయానికి సమర్థుడై ఉన్న దేవుడు, నీవు అడిగితే ఇచ్చే దేవుడు, నీవు అడిగితే నీవు ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అధికముగా చేయగలిగిన సమర్థుడై ఉన్న దేవుడు. ఆయన ఎదుట కన్నీరు కాలుస్తావా? ఆయన ఎదుట ప్రార్థించే బిడ్డగా ఉంటావా? హిజ్కియా అదే చేశాడు. నీ జీవితంలో కూడా నీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. హిజ్కియా కన్నీటిని చూసి సమాధానాన్ని ఇచ్చిన దేవుడు ఈ రాత్రి కాలంలో నీ కన్నీరు ఏదైనా కావచ్చు, దేవుడు నిశ్చయముగా చూచునుగాక, నీకు సమాధానం ఇచ్చునుగాక. హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకించునుగాక. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా యెహోషువ గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుండి యెహోషువ 7వ అధ్యాయము, యెహోషువ 7వ అధ్యాయము 6-7 వచనాలను చదువుకున్నాం. చదువు. 7వ అధ్యాయము చదవండి, 6-7 వచనాలు. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి
మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు కదా. దేవునికి స్తోత్రం. ఇక నా మాటలను ఆలోచిద్దాం. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించిన నాటి నుండి నడిపించిన నాయకుడై ఉన్న మోషే తరువాత యెహోషువను రెండవ నాయకునిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న తరువాత యెహోషువ మొదటిగా ఏంటయ్యా అంటే తన నాయకత్వంలో ఎరుకో కోట గోడలను కూల్చాడు. తద్వారా ఎరుకో కోట గోడలను కూల్చి తాను దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తానని వాగ్దానం చేసిన కానాను ప్రాంతానికి వెళ్ళే మార్గ మధ్యంలో హాయి అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం ఎంతదో తెలుసా? మనలాంటిది, మన ఊరు లాంటిది. ఇవంతా కొత్త పాలన లాంటిది, చిన్నది చాలా. ఆ యొక్క 3వ వచనంలో లాస్ట్లో ఏమంటదంటే హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని ఎవరు తెలుసా? ఆ యొక్క యెహోషువ గాని మోషే గాని తనకు దేవుడు ఆజ్ఞాపించి చెప్పినను సరే ఏంటో తెలుసా? పలానా ప్రాంతాన్ని జయించాలయ్యా, మేము వెళ్ళేమో వద్దా అని దేవుని ఎదుట విచారణ చేసినప్పటికీ ఆ ప్రాంతాన్ని చూడడానికి వేగుల వారిని పంపించేవారు. అదే విధముగా యెహోషువ కూడా హాయి ప్రాంతం ఎలా ఉంది, జనసమూహం ఎంతమంది, వారికి ఉన్న ఆయుధ బలం ఎంత, వారికి ఉన్న బంగారము వెండి ఈ లోక సంబంధంగా ఆస్తి పాస్తులు ఎంత అని చూసి రమ్మన్నప్పుడు ఆ వేగుల వారు ఏమంటారంటే అయ్యా ఈ యొక్క హాయి చాలా చిన్నది, దీన్ని అంతా మనము 6 లక్షల మందికి పైగా ఉన్నాము, దాన్ని జయించడానికి 3,000 మంది చాలయ్యా అని అంటూ ఉన్నప్పుడు సరే అని వెళ్ళారు. అయితే హాయిని జయించలేకపోయారు. కారణం ఏంటయ్యా అంటే ఆ యొక్క 6వ అధ్యాయంలో ఆ 6వ అధ్యాయంలో ఏమంటూ ఆ యొక్క 6వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 17వ వచనం నుంచి చదివితే జాగ్రత్తగా ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ ఇంటి వారును వారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. దేవునికి స్తోత్రం. హాయిని జయించేటప్పుడే తన ప్రజలను వేరు ప్రాంతానికి పంపించేటప్పుడే నాయకులకు ప్రజలకు చెప్పేవాడు, పలానా ప్రాంతంలోనికి వెళుతూ ఉన్నారు కదా, ఆ ప్రాంత ప్రజలను జయిస్తారు. ఆ ప్రాంత ప్రజలను జయించిన వెంటనే దానిలో ఉన్న బంగారం కానీ వెండి కానీ ఇంకా ఏదైనా కావచ్చు మీరు తీసుకోండి అంటేనే తీసుకోవాలి, వద్దు అంటే అగ్ని గంధకముల చేత కాల్చివేయాలి. అయితే హాయి పట్టణానికి వెళ్ళబోయే ముందుగానే దేవుడు చెప్పాడు ఏంటో తెలుసా? హాయిలో ప్రతిదీ శపితమైనదే, ఏ ఒక్కదాన్ని తీసుకోవద్దు, ఏ ఒక్కదాన్ని ఆశించొద్దు, ఏ ఒక్కదాన్ని కూడా నీవు ముట్టవద్దంటే హాయిలో బంగారం బాగుందనుకున్నాడు ఒక వ్యక్తి, హాయిలో వస్త్రాలు బాగున్నాయనుకున్నాడు. అప్పటికి ఎన్నో ప్రాంతాలను జయిస్తే ఎంతో బంగారము మూటలు ఉన్నాయి. అప్పటికే ఎంతో బంగారము ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల కాడ ఉంది. అయితే హాయిని జయించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా?
ఆకాను ఏం చేశాడయ్యా అంటే ఈ పట్టణంలో బంగారు కమ్మి బాగుంది అనుకున్నాడు, వెండి బాగుంది అనుకున్నాడు, పై వస్త్రము బాగుంది అనుకున్నాడు, తీసుకున్నాడు, తన డేరాలో దాచుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటో తెలుసా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క హాయిలో ఉన్న బంగారాన్ని చూసి ఆ యొక్క ఆకాను ఏమనుకున్నాడంటే నన్నెవరు చూస్తాడు, నడిపించే నాయకుడు అయినా యెహోషువకు తెలుసా, లేకపోతే నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన నా బిడ్డలకు తెలుసా, లేకపోతే నా అన్నదమ్ములకు తెలుసా, ఎవరు చూస్తున్నారు అనుకున్నాడేమో. ఆకాను తెచ్చుకున్నాడు, గుడారంలో దాచిపెట్టుకున్నాడు. అయితే హాయి పైన తన ప్రజలైన ఇశ్రాయేలీయులు నష్టపోవడానికి ఒకే ఒక్క వ్యక్తి 36 మరణించడానికి కారణమయ్యాడు. ఒకే ఒక్క వ్యక్తి గొప్ప ప్రవక్త, గొప్ప నాయకుడు అయిన యెహోషువను ఏడ్పించాడు. ఒకే ఒక్క వ్యక్తి ఇశ్రాయేలీయులందరికీ దుఃఖాన్ని కలుగజేశాడు. ఒకే ఒక్క వ్యక్తి. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ బ్రతుకు దినాల్లో యొక్క హాయిని జయించకపోగా ఆకాను తెచ్చి పెట్టుకున్నాడు. తనతోనే పోతే ఎంతో బాగుండేది, తనతోనే పోతే ఆ పాపము ఎంతో బాగుండేది. కానీ ఆకాను తెచ్చి పెట్టుకున్న బంగారాన్ని బట్టి అన్యం పుణ్యం తెలియని బిడ్డలు బలైపోయారు, ఏం ఎరుగని పశువులు బలైపోయారు. ఆ యొక్క 7వ అధ్యాయము 24వ వచనంలో చదివితే, తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరుహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును బంగారు కమ్మిని ఆకాను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆ గోరు లోయలోనికి తీసుకొని వచ్చింది. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేను యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, హాయిని జయించకపోవడానికి మొట్టమొదటి కారకుడు ఆకాను చేసిన పాపము ఆకానుతోనే అంతమైతే చాలా బాగుండేది. నీ జీవితంలో నీ బ్రతుకు దినాల్లో నన్నెవరు చూస్తున్నాడు, నేను చేసే పాపం నా భర్తకు తెలుసా, నేను చేసే పాపం నా బిడ్డలకు తెలుసా, నేను చేసే పాపము నా సంఘ కాపరికి తెలుసా, నేను ప్రవర్తించే ప్రవర్తన నా ఊళ్ళో వాళ్ళకి తెలుసా, ఎవరికి తెలుసు అనుకుంటున్నావేమో. నీ పాపం నీతోనే అంతమైతే చాలా బాగుండేది. కానీ ఆకాను చేసిన పాపం వలన అన్యం పుణ్యం తెలియని వాడు అభాగ్యులై ఉన్న బిడ్డలు బలైపోయారు. నోరు లేని పశువులు అన్యాయమైపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఏం చూస్తాడులే, నాయకుడు ఏం చూస్తాడు, నా రక్త సంబంధికులు ఏం చూస్తాడులే, ఏం తెలియదులే అనుకున్నాడు ఆకాను. నీవు కూడా అలానే ఉన్నావేమో. ఒకే ఒక్కడు ప్రవక్తకి దుఃఖాన్ని తెచ్చాడు, ఒకే ఒక్కడు నష్టాన్ని తీసుకొచ్చాడు, ఒకే ఒక్కడు కష్టాల పాలు చేసేలా ఉన్నాడు. నీవు కూడా నీవు చేసే పాపం వలన, నీవు చేసే అతిక్రమం వలన, నీవు చేసే దుర్నీతి, వ్యర్థమైన పాపము, లోకాశల వలన, లోక స్నేహాల వలన, సరిలేని సంబంధాల వలన నీ జీవితంలో నీ బ్రతుకు దినాలలో నన్నెవరు చూస్తారులే అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు చేసిన పాపము నీతోనే పోయింది అనుకుంటున్నావేమో. బిడ్డలను ఏలుబడి చేసింది నీ పాపము, నీ బిడ్డలను అన్యాయం చేసింది. నీవు చేసిన అతిక్రమము నీ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాల్సిన వారు కడు పేద స్థితిలోనికి వెళతారేమో. నీవు
వంశమే లేకుండా అయితేమో, ఆకారులా ఎవరు చూడలేదని పాపం చేస్తున్నావేమో దేవుడు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆకారులా నడిపిస్తున్న నాయకుడు సేవకుడు నన్నేం చూస్తాడులే అనుకున్నావేమో, చూసే దేవుడు ఉన్నాడు. చూసే దేవుడు ఉన్నాడు, విడిచిపెట్టడు. జాగ్రత్త. ఈ రాత్రి కాలంలో వాక్యం వింటూ ఉన్న దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, సామెతల గ్రంథకర్తతో, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండెను, అవి చెడ్డవారిని మంచి వారిని అవి చూచుచుండెను. ఒకటి బాధను చూస్తున్నాడు దేవుడు, కన్నీటిని చూస్తున్నాడు. మూడవది ఏంటో తెలుసా? ఆకార్ను చూశాడు. ఆకార్ ఏమనుకున్నాడో తెలుసా? నాయకుడు నన్ను చూడలేదులే, నా వారు నన్ను చూడలేదులే, నా భార్యకేం తెలుసులే అనుకున్నాడు. కానీ భార్య ఏ పాపం చేయలా, కానీ భార్య బలైపోయింది. బిడ్డలు ఏ పాపం చేయలా, బిడ్డలు బలైపోయారు. నీ జీవితంలో నీవు చేసిన పాపం నీ బిడ్డలపైకి శాపంగా రాకూడదంటే జాగ్రత్త వహించు. ఈ రాత్రి కాలంలో వాక్యం వింటూ ఉన్న దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నీ వలన సేవకునికి దుఃఖాన్ని తెస్తున్నావేమో, సేవకుడు వేదన చెందుతున్నాడేమో, కాపరి కన్నీరు గారుస్తున్నాడేమో. ఏంటో తెలుసా? ఎన్ని చెప్పినా కానీ బ్రతుకు మార్చుకోకుండా, ఎన్ని చెప్పినా కానీ కుటుంబాన్ని దిద్దుకోకుండా, ఎన్ని చెప్పినా కానీ నీ జీవితంలో రావాల్సిన మార్పు రాకుండా దైవ సేవకునికి దుఃఖాన్ని తెస్తున్నావేమో. ఏం సాధిస్తావు? దేవుని చేతిలో ఆయన యొక్క ఉగ్రతను తప్ప ఏం సాధించగలవు? నీ జీవితంలో, నీ బ్రతుకు దినాల్లో ప్రియ సహోదరి సహోదరుడా, నా మాటలను ముగిస్తూ ఉన్నా, మొక్కరిద్దాన్ని కన్ను మూసుకున్నా. ఈ రాత్రి కాలంలో దేవుడు నిన్ను చూస్తున్నాడట, దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా. నీ బాధ ఏంటి? వృద్ధాప్యంలో ఉన్నావు కదా, లేకపోతే నడిప్రాయంలో ఉన్నావు కదా, నా జీవితం, నా బ్రతుకు, నా కుటుంబ పరిస్థితి ఏంటని బాధపడుతున్నావా? వేదన చెందుతున్నావా? దుఃఖపడుతున్నావా? కన్నీరు గారుస్తూ ఉన్నావా? ఏ బాధలో ఉన్న దేవుడు తప్పకుండా నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ బాధలో ఉన్నా తప్పకుండా దేవుడు న్యాయం చేయడానికి సిద్ధంగా